मम्मी साड़ीलो बहुत अच्छी है सुशीला. చేపలు తెచ్చావా? ఇగో శుభ్రం చేయమంటావా? నక్కో నేను చేస్తాను, తు పానీ లేకావు. ఏ సాడీ బారే మే బోల్నా క్యా? చెప్పు. మా నాని అమ్మీకి ఇచ్చింది, మా అమ్మి నీకిచ్చింది. మే హమారీ బేటీ కు దే దో. నక్కో నువ్వే ఉంచుకో. నీ సాయిబుల తెలుగు నాకు వచ్చేసింది. మావయ్య, ఎప్పుడు రావటాలు? ఇప్పుడే వచ్చా. అందరూ బాగున్నారా మావయ్య? రండి కూర్చోండి. కూర్చోరా. మావయ్య,
వచ్చిన పనేంటి? అది సరే, ఎట్లా మారిపోయావో చూడు. అవును, మరణంలో నుండి బయటపడ్డాను. మరి మారిపోను? సాయిబుల కూళ్ళలో పడ్డావు. క్యా ఇజ్జత్ నీ గర్కే పాస్ వదిలి వచ్చారా? సుబే సుబే ఏంటి ఈయన? బ్యాగ్ సర్దుకొని వెంటనే నడవమను. సలీం, ఏం భయం లేదు. మా వాళ్ళ సంగతి నాకు వదిలే. తూ కొంచెం జల్దీ కానీ భూక్లా రాయ్. నేను ఇక్కడున్నానని నీకెలా తెలిసింది? मैंने लेके आया है जी। అవును, ఏ కుర్రాడు తీసుకొచ్చాడు? అది సరే గాని నీ సంగతి చెప్పు. నా సంగతి ఏముంది? మహారాణిలా ఉన్నాను. ఎంత దానివయ్యా, నీ సుఖం నువ్వు చూసుకున్నావే గాని ఇలాంటి పని చేస్తే మా అందరికీ ఎంత సిగ్గు కలుగుతుందో ఒకసారి ఆలోచించావా? మీ పరువు బాధ్యతలు దించుకుని చేతులు కడిగేసుకున్నారు. నేను మాత్రం నరకంలోకి వచ్చి పడ్డాను. అలాంటి నరకానికి ఎందుకు రావాలి? ఎందుకేమిటే? ఏదో ఒకసారి తెలివి తక్కువ పని చేస్తే పెద్దవాళ్ల మాట విని సర్దుకుపోవాలి. ఇలాంటి తప్పులు తెలుసో తెలియకో చేస్తారు. కానీ ఇదే బాగుందని పట్టుబట్టేదాన్ని నిన్నే చూస్తున్నాను. నేను రాను మావయ్య. ఆ, ఇలాంటివి చాలా చూసాం. అవతల శ్రీధర్ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి మందుకు బానిసాయి చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు. పెళ్ళామంటే అతనికి బానిస. నా అభిప్రాయాలు ఆలోచనలతో అతనికి సంబంధం లేదు. భార్య మనసు అర్థం చేసుకోలేని వాడు మొగుడిలా అవుతాడు మావయ్య. ఆ, సరే వస్తాను. ए समीर। हाँ भाई आओ। आरुम आरुम टायरो जल्दी आ रे। समीर जल्दी आओ। నీకు చేసిన సాయానికి ఇది ఒక్కటి చేయాలరా సమీర్. భయ్యా ముంతాజ్ మామ చాలా కోపంగా ఉన్నాడు భయ్యా. కైకూరే తన వెనకాల పడొద్దన్నాడు భయ్యా. దానికి ఏమైనా కొత్త, నాకు ఏమైనా కొత్త? దుబాయ్ పోవడానికి 50,000 కావాలంట భయ్యా. అది కాస్త ఇచ్చి ఏమైనా చేసుకోమంటున్నాడు. ఇద్దే రోజు అయితే అవి ఉంచుకోమన్నాడు భయ్యా. ఆడదాన్ని అడ్డం పెట్టుకొని పైసలు సంపాదించే పనికి బలనాయలు. చెయ్ సమీర్ బాత్ కరో. సలీం వచ్చాడు. బారే చార్మినార్లో దొరుకుతాయంట. మట్టి బాంగడే తెప్పించాడు. షాదీ చేసుకుంటానన్నాడా? షాదీ గిది జాంతానే అంటున్నాడు. ఇంకా బికారి వాడిలాగా తిరుగుతాడంటనా? ఆజ్ రాత్ మస్జిద్ కే పీచే జమ్మి చెట్టు దగ్గరికి రమ్మన్నాడు. నన్ను కాదన్న వాడుతో నేను ఎలా రాను? నాతో జుట్టు పట్టుకుని ఇడ్చుకెళ్తా అని కూడా బోలా. अरे ओ समीर, ब्रोकर का धंधा बंद कर. सीधा मटन कोట్ల కూర్చొని చక్కగా పని చేసుకొని బతుకు. సాలే ముझे बोलते. నువ్వు చేసేది అదే కదా. నువ్వు నీతిగా బతికి ముझे बोल, అప్పుడు వింటాను. తూ ఆనా. ए जा रे जा. ये देख मुमताज, मैं पहली बार बता रहा हूँ, सलीम को छोड़ डालो नहीं तो हम भूखा मरेंगे. भूखा 4 पैसे कमाना है. देखा गिराक आया. जाओ रेडी हो जाओ, तैयार हो जाओ. जाओ जाओ अम्मा. చూడదాలి భయ్యా, అది ఒప్పుకున్నా దాని మామ ఒప్పుకునేటట్లేడు. అప్పటికీ చెప్పా, షాదీ చేసుకుంటే కామ మీద కోరిక పోద్ది, తర్వాత నీకు ముఖం చూడాలన్నా చేదరేస్తుందన్న. ఇట్లా దొంగచాటుగా ఉందాము అంటే విని సావదు. నీ తత్వం దానికి అర్థమయ్యేలోపు దాని జిందగీతో వాళ్ళ మామగారు ఆడుకుంటున్నాడు భయ్యా. టైరో టైరో సలీం భాయ్. ఏ సమీర్ దీంతో 20,000 ఇవ్వాలి, యాద్ రక్కో. రేపు ముంతాజ్తో ఇంకొకసారి మాట్లాడు. అలానే కచ్చని చమడాలో టౌన్కి లేకే జానేకే కొంచెం తోడుగారా. ఠీకే చల్.
ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. కనుక్కోడానికి చాలా టైం పట్టింది. నా భార్యని వెతికి పెట్టండి అన్న మగాడిని మొదటిసారి చూశాను. మీరనుకున్నంత తెలివి తక్కువ అమాయకులు కాదు వారు. ఓ మంచి భర్తలా మీ దగ్గర నటించారంతే. మీ ఆడాళ్ళంతా ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు? భర్తలను వదిలేసి ఇలా ఎందుకు? డబ్బు కోసమా? సుఖం కోసమా? కాదు, ఆ. ఒక్క క్షణం వదలలేని ప్రేమ కోసం. ఆ ప్రేమ భర్త దగ్గర దొరకదా? భర్త దగ్గర ప్రేమ దొరికితే బాధల్ని బంధుత్వాల్ని మర్చిపోయేలా చేస్తుంది. దొరకకపోతే గడప దాటి బయటికి పోయేలా చేస్తుంది. ఓకే, సలీం వస్తే ఒకసారి స్టేషన్కి రమ్మను. తప్పు చేశావు, సరిదిద్దుకోవలసిన బాధ్యత నీదే. ఇది మా దాకా రాకుండా చూసుకో. తప్పు చేయడానికి కారణమైన వాళ్ళని సర్దిద్దుకోమనండి. రోడ్డుకి అడ్డంగా వచ్చి మళ్ళీ మమ్మల్ని తడుతుందేంటి ఎదవాటం వేసుకుని? అయ్యో ఆ తిట్లు మీ గురించి కాదండి, వేరే వాళ్ళ గురించి. ఛే, ఇంకేమనిపిస్తుంది, మేము ఇద్దరం ఎదల్లా కనిపిస్తున్నాం. అవునరా, మీరు ఎదవలే. మిమ్మల్ని కాదని చెప్తున్నాను కదండి. టిఫిన్ బాగా ఇక్కడ దొబ్బి తిని బిల్లు బ్రాంచ్ ఆఫీస్ లో కడతా అన్నట్టుంది. చెవులో పూలైనా కనిపిస్తున్నాయి. కనిపించట్లేదు, పెట్టుకో. భయ్యా సుశీల వచ్చింది. ముంతాజ్ని మర్చిపోవచ్చు కదా. అరే మగాళ్ళం కదరా, మనసులో ఉండే కోరికని అంత జల్దీ మర్చిపోలేం. చల్.